అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజనుల ఇలవేల్పు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోరికలు తీర్చే కల్పవల్లి పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి జాతర నేడు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత నెలలో జరగాల్సిన అమ్మవారి ఉత్సవం ఎన్నికల నిబంధనల కారణంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఉత్సవాలు వాయిదా వేసి నేటి నుండి 11 మంగళవారం వరకు రాష్ట్ర స్థాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి ఉదయం ఆలయం నుండి అమ్మవారు పాదాలు శతకం పట్టు వద్ద జిల్లా కలెక్టర్ విజయ సునీత, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, భాగ్యలక్ష్మి, ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఉత్సవ కమిటీ జాతర ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. మా తెలిసిన ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మా ప్రజలందరికీ గిరిజనులు ఉత్తరాంధ్ర దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఈరోజు మొదలైంది. రేపు సోమవారం, మంగళవారం రోజున అనుకుతో అలా ముగిస్తుంది. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఇంత ప్రాచుర్యం పొందిందన్న గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర ఎంత మేడారం జాతర ఎంత ప్రాతినిధ్యం వచ్చిందో తూర్పాని ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ మోదకొండమ్మ జాతర కూడా అంతే ప్రాతినిధ్యం వచ్చింది. దానికి ముఖ్య కారకులు రేపు 12వ తారీఖున ప్రమాణం చేయబోతున్నటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి మా నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప ఘనతను తెచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మేము ఉదయం శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. అలాగే వారికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో మా గిరిజనులందరి తరఫున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. గతంలో 2014లో రాష్ట్ర మట్టుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని చెప్పడం జరిగింది. దాదాపుగా ఈరోజు 10 ఏళ్ళు దాటి 11వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ పండగని గత 5 సంవత్సరాలు కూడా కరోనా అవనియండి, మిగతా కారణాలు అవనియండి, అంత పండగని అంత ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఖచ్చితంగా పండగే కాదు, గతంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే అక్కడ ఆడిటోరియం కానీ కళ్యాణ మండపాలు కానీ అన్నీ కూడా కట్టి మంచి వైభవాన్ని తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు హయాంలో పాలనలో ఇక్కడ శ్రీ అమ్మవారి ఆలయాన్నే కాదు పండగని కూడా ఇంకా ఘనంగా ఆలయాన్ని ఇంకా నిర్మాణాలు చేసి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ 3 రోజుల పండుగని ఆనందంగా అమ్మవారి ఆశీస్సులతో దీవెనతో మనమంతా చల్లగా ఉండాలని వేడుకుందాం. అంతేకాదు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. ధన్యవాదాలు.
కాబట్టి ఈ పండగకి ఎవరైతే వస్తున్నారో భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ పండగకి ఇచ్చేసి అందరూ క్షేమంగా